మనం చాలామంది పొద్దున్నే ఏం చేస్తామంటే ముక్కు దెబ్బడేసినట్టు ఉంటుంది, గొంతు కూడా మూసిపోయినట్టు ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ముక్కులో సెక్రీషన్స్ అక్యుములేట్ కావటం. డియూయేటెడ్ నేసల్ సెప్టమ్ ప్రాబ్లం ఉన్నా, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా, ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ముక్కులోను గొంతులోను సెక్రీషన్స్ అక్యుములేట్ అవుతాయి. పొద్దున్నే మనం లేంగలోనే ముక్కును గట్టిగా పిండాలనిపిస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. ఎందుకంటే గట్టిగా ఇటు చేదటం వలన మన నెగిటివ్ ప్రెషర్ డెవలప్ అయ్యి ముక్కులో ఉన్న సెక్రీషన్ చెవులో పోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆ ముక్కులో నుంచి బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ మ్యూకోజల్ సర్ఫేస్ నుంచి ఆల్రెడీ ఇన్ఫ్లేమ్డ్ మ్యూకోజా మీద మనం గట్టిగా చీదినట్టయితే బ్లడ్ కూడా వస్తుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మనం పొద్దున్నే లెగంగులోనే ప్రాణాయామం టైప్లో కనుక మన ముక్కును క్లియర్ చేసుకున్నట్లయితే యూజువల్గా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ ముక్కులో ఉన్న సెక్రీషన్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. యూజువల్గా ఒక ముక్కులోంచి గాలి పీల్చుకుంటా రెండో ముక్కులోంచి స్లోగా వదిలినట్లయితే యూజువల్గా సెక్రీషన్స్ వాటంతట అవే క్లియర్ అయిపోతాయి. మనం ఈ ప్రాణాయామం చేసే ముందు ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటం కూడా మంచిదన్నమాట. ఈ వేడి నీళ్ళు ఆవిరి పట్టుకున్నట్లయితే ముక్కులో ఉన్న థిక్ సెక్రీషన్స్ కాస్త నీరాలు అయిపోయి ఈజీగా బయటకు వస్తాయి. సో మనం పొద్దున్నే ఆవిరి పట్టుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్లోగా నిదానంగా చేసుకున్నట్లయితే బేసిక్గా ఒక ముక్కులోంచి గాలి పీల్చుకుంటే రెండో ముక్కులోంచి వదలటం, గట్టిగా ముక్కును బిగబట్టి మటుకి గట్టిగా చేదొద్దు. దానివల్ల ముక్కులో ఉన్న సెక్రీషన్ చెవులోకి పోతాయి. సో ప్రాణాయామం కనుక ప్రాపర్గా నేర్చుకొని దాన్ని పొద్దున్నే ఆవిరి పట్టుకొని ప్రాణాయామం చేసుకుంటే మన ముక్కులో ఉన్న మ్యూకోజా అనేది హెల్తీగా ఉంటుంది అన్నమాట.